Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 12 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో 4 బాధితులు మృతి చెందారని, వీరికి అంతకుముందే తీవ్రమైన బీపీ, షుగర్, కిడ్నీ ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ నేడొక ప్రకటనలో తెలిపారు. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ గా తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన మరొకరికి తమిళనాడులోని వేలూరు సిఎంఈసిలో నిర్వహించిన పరీక్షలో కూడా వైరస్ నిర్ధారణ అయింది. ఇక కరోనా బారిన పడిన మరణించిన వారిలో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నారని, వారంతా ఇదివరకే తీవ్రమైన ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వీరపాండ్యన్ స్పష్టం చేశారు. వైరస్ జన్యుక్రమ స్వరూపాన్ని విశ్లేషించేందుకే 5 శాంపిల్స్ సేకరించి పుణేలోని జాతీయ వైరాలజీ ల్యాబ్ కు కూడా పంపినట్లు అధికారులు ఇదివరకే తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్ మరోసారి కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు కూడా రాష్ట్రంలో మొత్తం 12 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ వెల్లడించారు. అయితే ఈ కేసులు రాష్ట్రంలోని 4 జిల్లాలో చెదురుముదురుగా నమోదయ్యాయని, ఒకే ప్రాంతంలో క్లస్టర్ రూపంలో వ్యాప్తి చెందలేదని స్పష్టం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇక ఈ ఏడాది రాష్ట్రంలో తొలి కరోనా కేసు జూన్ 26న కడప జిల్లాలో నమోదైంది. అనంతరం జూలై 1 నుంచి 16వ తేదీ వరకు మరో 11 కేసులు గుర్తించారు. వీరిలో 2 ఇప్పటికే కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో 1 కేసు నమోదైంది. ఈ కేసులన్నీ వేర్వేరు ప్రాంతాల్లో నమోదయ్యాయని, ఎక్కడా సామూహిక వ్యాప్తి కనిపించలేదని వీరపాండ్యన్ పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన 12 కేసుల్లో 3 ప్రస్తుతం స్వీయ గృహ నిర్బంధంలో ఉండగా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 3 పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదే సమయంలో కరోనా పాజిటివ్ గా తేలిన 4 మరణించారు. వీరిలో కడప జిల్లాకు చెందిన 3, కాకినాడ జిల్లాకు చెందిన 1 ఉన్నారు. అయితే వీరందరికీ ముందే తీవ్ర రక్తపోటు, మధుమేహం, కిడ్నీ సంబంధిత వ్యాధులు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వారి మరణాలకు కేవలం కరోనా ఒక్కటే కారణమని చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. అయితే వైరస్ స్వరూపాన్ని గుర్తించేందుకు 5 నమూనాలను జూలై 9న పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వైరస్ వేరియంట్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో మొత్తం 67 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 11 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో వ్యక్తికి తమిళనాడులోని వేలూరు సిఎంసి ఆసుపత్రిలో నిర్వహించిన పరీక్షలో కరోనా నిర్ధారణ కావడంతో రాష్ట్రానికి సంబంధించిన మొత్తం కేసుల సంఖ్య ఇప్పుడు 12కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కూడా జూలై 1 నుంచి ఇప్పటి వరకు 339 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో కేరళలో అత్యధికంగా 115 కేసులు నమోదు కాగా కర్ణాటకలో 64, మహారాష్ట్రలో 43, తమిళనాడులో 39, అండమాన్ లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్ లో 12 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ రాజీవ్ జయదేవన్ మాట్లాడుతూ కరోనా వంటి శ్వాసకోశ వైరస్లు ఒక నిర్దిష్ట చక్రం ప్రకారం అప్పుడప్పుడు ఇలా వ్యాపిస్తుంటాయని, దీనికి భయపడాల్సిన పని లేదన్నారు. ప్రజల్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తి వైరస్ తీవ్రతను అడ్డుకుంటుందని, అయితే వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్యులను అప్రమత్తం చేశామని, ప్రజలు మాస్కులు ధరించడం, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని
ఆరోగ్య శాఖ అధికారులు కోరారు. ఇక మొత్తానికైతే వైరస్ మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల కొన్ని కేసెస్ అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే పూణేలోని ల్యాబ్స్ కి కొన్ని నమూనాలను కూడా పంపించడం జరిగింది. వైరస్ ఎక్కడి నుంచి వ్యాపించింది, అసలు లక్షణాలు ఎలా ఉన్నాయి అండ్ ఇలాంటి వాటి గురించి కూడా ల్యాబ్ కి పంపించింది. సో త్వరలో ల్యాబ్ రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా కోవిడ్ అక్కడక్కడ కనిపిస్తా ఉంది కాబట్టి అందరూ కూడా ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది.